గార్లదిన్న మండలం ఎర్రగుంట్ల గ్రామానికి చెందిన ఎరుగుల రామంజనమ్మ, సాకే మాధవయ్య అనే గిరిజన రైతుపై దాడికి గురయ్యారు. కావున పోలీస్ శాఖ మరియు రెవెన్యూ అధికారులను నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఎరుకుల యువ సైన్యం పోల వీరాగారు తెలిపారు. ఎరుకుల రామంజనమ్మకు చెందిన సర్వే నంబర్ 263/4లో గల 1 ఎకరా 25 సెంట్ల ఎకరాల విస్తీర్ణ కలిగి ఉంది. నిందితులు కూడా అదే గ్రామానికి చెందినవారు. కాసింపీరా, అతని కుమారుడు ఖాదర్ బాషా ఇద్దరూ కలిసి 44 సెంటు స్థలాన్ని దౌర్జన్యంగా ఆక్రమించుకోవడమే కాకుండా వారి నాటిన మొక్కలను, మామిడి మొక్కలను, చుట్టూ వేసిన కంచెను దౌర్జన్యం చేసి ఆస్తి నష్టం కలగజేశారు. ఖాదర్ బాషా కులం పేరుతో దూషిస్తూ దుర్భాషలాడుతూ రాళ్లతో, ఇనప రాడ్లతో చంపేస్తామంటూ బెదిరిస్తూ దాడి చేశారు. కొట్టండి, కీళ్ళని ఇరిగినాయి, కొట్టన్నా. ఏమి నా ఏనా నేను పట్టుకున్నా నా బాగున్నా, నీరు బాగున్నా బాగున్నా, చాలా బాగాలేనట్లుంది. 2 నీళ్ళు బీపీ తక్కువ. ప్రస్తుతం ఎరుకుల రామంజనమ్మ, సాకే మాధవయ్య అనంతపురం గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇలాంటి భూ కబ్జాదారులను కఠినంగా శిక్షించాలని పోలీస్ శాఖ మరియు రెవెన్యూ శాఖలకు ఎరుకుల రామంజనమ్మ, సాకే మాధవయ్యకు న్యాయం చేకూర్చాలని ఎరుకుల యువ సైన్యం దేవరకొండ శ్రీనివాసులు గారు తెలిపారు.